తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో బైక్ దొంగలు ఇంటి బయట పెట్టిన బైకులను, పార్కింగ్ చేసిన ఎటువంటి బైక్‌నైనా చాలా చాకచక్యంగా అన్‌లాక్ చేసి బైకులను మాయం చేస్తున్న సన్నివేశాలు, వాహనాలు పార్క్ చేసి పనుల కోసం లోపలికి వెళ్లి బయటకు వచ్చి చూసేసరికి కనబడని పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ మధ్య కాలంలో బైక్ చోరీల కేసులు ఎక్కువవుతుండటంతో పోలీసులు తీసుకుంటున్న చట్టపరమైన చర్యలతో పాటు పట్టణ మరియు పరిసర ప్రాంత వాసులు మరియు బైక్ యజమానులు కొన్ని నివారణ మరియు ముందు జాగ్రత్తా చర్యలు పాటించాల్సిన అవసరం ఉన్నట్లుగా సులూరుపేట పట్టణ ఎస్ఐ రహీం రెడ్డి తెలియజేస్తున్నారు. సులూరుపేట ప్రజలకు నమస్కారం. వాస్తవంగా ఈ మధ్య కాలంలో బైక్స్ ఎక్కువగా పోతున్నాయి అని చెప్పేసి మనకి కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. వాటి మీద కూడా చూస్తున్నాం. ప్రివెంటివ్ యాక్షన్ కింద మనం ఈ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదనేది నా భావన. సహజంగా రోడ్డు మీద బైక్ పెట్టేసేసి ఇంట్లో మనం పడుకుంటాం. ఎవరో అర్ధరాత్రి టైంలో ఆ బైక్ను దొంగిలించుకుని వెళ్ళిపోయారని చెప్పేసి మనం కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున బైక్ కేసు వేరే కేసు ఏది పెట్టినా సరే అది హ్యాండిల్ లాక్ తీసేస్తారు, బైక్ స్టార్ట్ చేసుకుంటారు, దొంగిలించుకుని తీసుకెళ్ళిపోతారు. అదే ఆ బైక్ని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి బలమైనటువంటి పోలుకో లేదా అక్కడ ఉన్నటువంటి ఆ రాడ్కో గేటుకో దేనికో దానికో చైన్ వేసి అక్కడ లాక్ చేసి పెడితే సేఫ్గా ఉంటుంది. అలాగే మనకు ఒక సైకిల్ సంబంధించినటువంటి ఒక థ్రెడ్ టైప్ కీస్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ థ్రెడ్ టైప్ లాకింగ్తో కానీ ఫ్రంట్ వీల్ అండ్ ఆ యొక్క రాడ్కి ఆ వీల్ యొక్క రాడ్కి వేసి లాక్ చేస్తే ఇంకా ఆ వైర్ని కట్ చేయాలంటే ఇంపాసిబుల్. కాబట్టి వాళ్ళు గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి కట్ చేయాలంటే కష్టం. మన బైక్ ఫుల్ సేఫ్గా ఉండేది. ఈ విషయాన్ని గమనించి మీరు రోడ్ల మీద బైక్లు పెట్టి ఇళ్లలో మ్యాక్సిమం ఇంట్లో కాంపౌండ్ వాళ్ళ లోపలనే పార్క్ చేసే దానికోసం ప్రయత్నం చేయండి. కుదరని పరిస్థితుల్లో నేను చెప్పినటువంటి ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మన బైక్ సేఫ్గా ఉంటుంది. అలాగే చెంగాలమ్మ టెంపుల్ లేదనుకుంటే బస్ స్టాండ్ కూడల వద్ద కొన్ని బైక్స్ని మీరు అక్కడ పార్క్ చేసి మీ జాబ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఎవరెవరో ఆ బైకుల చుట్టూ తిరిగి అక్కడ స్కెచ్ చేసి కొట్టేసే ప్రమాదం. ఆ బైక్ కీస్ పెట్టి తీరుస్తూ ఉంటే అతనా లేకపోతే ఓనరా ఎవరి దగ్గర ఉన్నారని చెప్పి పోలీసులకు మాకు అర్థమయ్యే పరిస్థితి కాదు. మ్యాక్సిమం మనం అంతా ఈ బైకులు పోనివ్వకుండా సరైనటువంటి ప్రికాషన్స్ మనం తీసుకుందాం. ఓకేనా? అందరూ ఏమైనా సహకరిస్తారని చెప్పేసి భావిస్తున్నాం. మరి త్వరలో కొన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రోడ్డు మార్జిన్లో ఉన్నటువంటి కొన్ని తోపుడు బళ్ళు కానీ అలాగే ట్రాఫిక్ రెగ్యులేషన్ కూడా సహకరించండి. మరి ముఖ్యంగా బజార్లో ఈ యొక్క పచేరీకి సంబంధించినటువంటి ఈ యొక్క వెహికల్ అక్కడ రోడ్ల వాళ్ళకి టైం స్లాట్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం పూట 1 గంట నుంచి 3 గంటల మధ్యలోనే అక్కడ అన్లోడ్ చేసుకోవాలి బజార్లో. అలాగే నైట్ టైం ఆఫ్టర్ 10 తర్వాత మాత్రం లారీ లోపలికి ఎంటర్ వల్ల మిగతా సమయంలో మిగతా గంటల్లో బజార్ లోపలికి రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కన్సర్న్ ఆ యొక్క షాపు ఓనర్లదే అని చెప్పేసి నేను చెప్తున్నాను. అది కానీ పాటించకపోతే చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం.